ఈరోజు నేను ఊతాపం చేసి చూపిస్తానండి. వచ్చేయండి. ఇదిగోండి, ఈ పిండి నేను ఎలా చేశానో ఏంటో మీకు చెప్తాను. ఎందుకంటే నేను మీకు మొత్తం చూపిద్దాం అనుకున్నానండి, కానీ వీడియోలో అవ్వదు కదా, లెంగ్త్ అయిపోతుంది, మళ్ళీ ఇవన్నీ కట్ చేయాలి. ముందు బియ్యాన్ని మనం నానబెట్టుకుందామండి. ఒక గ్లాస్ బియ్యం మనం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక మనం అరసులు ఇవన్నీ చేసుకుంటాం కదా, పాకుండలు అరసులకి ఎలా చేస్తామో అలాగే మనం ఏంటంటే బియ్యం నానబెట్టుకొని ఆ తర్వాత రాత్రి మనం ఉదయం చేస్తున్నాం అనగానే మనం రాత్రి నానబెట్టుకుంటాం అనమాట. నానబెట్టుకొని తడి లేకుండా బియ్యాన్ని మనం క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీలో వేసుకొని ఆ పిండి ఉంటుంది కదా, ఆ పిండిని మనం ఇలా కలుపుకోవాలన్నమాట. ఇటువంటి పిండిని మెత్తగా కలుపుకోవాలన్నమాట. పిండి కూడా మనకి కలిపేటప్పుడు కాటుకులాగా ఉండాలండి, అంత మెత్తగా ఉండాలి. ఆ తర్వాత మనం ఇందులో నుంచి పిండి కలుపుకున్నాక ఒక గరిటంతా తీసుకొని మనం ఇందులోనే 2 గరిటెలు నీళ్ళు కలుపుకోవాలి. నీళ్ళు కలుపుకొని మనం ఒక పాత్రలోని మనం హీట్ చేయాలి. అవన్నీ కలుపుకొని మనం అలా గంజి కాసుకోవాలండి, హల్వాలాగా చేసుకోవాలన్నమాట. హల్వాలాగా చేసుకొని ఆ గంజిని తిరిగి చల్లారినాక కొంచెం కొబ్బరి వేసి మనం అందులోనే ఆ ముద్దలాగా వస్తుంది కదా పేస్టు, అందులోనే మనం కొబ్బరి కూర పెట్టుకోవాలి. కొబ్బరి కూర పెట్టుకొని ఆ ముద్దలో కలిపి మనం మిక్సీ చేసుకొని మళ్ళీ ఈ పిండిలోకి మనం నానబెట్టుకోవాలి. ఇలా పిండి కలుపుకున్నాం కదా, 8 గంటలు 10 నిమిషాలు అలాగ అవ్వాలి. అలా నానబెట్టుకున్నాక తర్వాత మనం ఈ పిండిని ఆపంలాగా మనం వేసుకోవాలి. కానీ ఈ పిండి కలిపేటప్పుడు మనం కొబ్బరిపాలు కూడా వేసుకోవచ్చండి. కొబ్బరిపాలు భలే ఉంటుంది, బాగుంటుంది. నీళ్ళు బదులు కొబ్బరిపాలు వేసుకోవాలన్నమాట. నానబెట్టేటప్పుడు నీళ్ళు ఉంటుంది కదా, బాగా మురికిపోయేంత వరకు పిండిని 4 సార్లు మనం కడిగేయాలండి. తర్వాత మళ్ళీ ఆ పిండి నీళ్ళు ఉంటుంది కదా, ఆ నీళ్ళని మనం బయట వంపకూడదు. ఆ నీళ్ళని మళ్ళీ ఇందులో యూజ్ చేస్తారనమాట. లేదు మొత్తం నీళ్ళంతా మనం కడిగేసి పారబోస్తాం అనుకోండి, ఆ తర్వాత మనం ఈ మిక్సీలో పెట్టి నూరుకుంటాం కదా, మళ్ళీ పిండికి మనం నీళ్ళు పోస్తాం కదా, అలాగే కొబ్బరిపాలు కూడా వేసుకోవచ్చు. అలా వేస్తే చక్కగా బాగా టేస్ట్గా కూడా ఉంటుంది, భలేగా ఉంటుంది. ఇదండి. కానీ కొంత కొబ్బరికూర వేసి మనం తురిమిన కొబ్బరికూర వేసి మనం పేస్ట్ చేసుకోవాలి. చెప్పాను కదా ఇందాకలో గంజి కాస్తాము, ఆ ముద్ద తీసి కొబ్బరికూర అందులో కలిపి మిక్సీ చేసి మనం ఇందులో వేసుకోవాలి. అదండి వేసుకుని ఇదిగోండి నేను చేసి పెట్టుకున్నాను. నేనేంటంటే చేసేటప్పుడు ఈ కొబ్బరి వేసేటప్పుడేమో కొబ్బరి కూర చేయలేదండి, చిన్న చిన్న ముక్కలుగా చేస్తాను అనమాట. చిన్న చిన్న ముక్కలుగా చేసేయడం వల్ల ఆ వెనకాతల కొబ్బరి చెప్పుకి రంగు ఇది ఉంటుంది కదా బ్రౌన్గా, అది వేసి నేను ఆ చెప్పును అలాగా చిన్న చిన్న ముక్కలు చేసి నేను మిక్సీలో వేసుకున్నాను అనమాట. అది కొంచెం కలర్ వచ్చేస్తుందండి. ఇదిగోండి ఇలాగా, ఇది ఆపం ఇది అంటారు. ఇలా లోతుగా ఉండాలన్నమాట. కళ ఏంటంటే మనకి ఇదిగోండి ఇలా ఉందనుకోండి, ఇలాగ ఉంటే మనకి ఏంటవుతుందంటే దోశలాగా పడిపోద్ది. మనం ఇలా తిప్పేటప్పుడు రాదు, ఎందుకంటే ఇది వెడల్పుగా ఉంది కదండి, దోశలాగా ఉంది చూసారా. అందుకే తమిళనాడు సైడ్ అంటే ఆపం చట్టి అని అమ్ముతారండి. ఇది ఇలాగా మనకి ఆపం చట్టి అని అమ్ముతారండి తమిళనాడులో. ఇలాగ డీప్గా ఉండాలి, ఎందుకంటే లోతుగా ఉండి ఇలా ఉండాలి, అప్పుడు బాగుంటుంది అన్నమాట. మనకి ఇదిగోండి ఇది వేస్తున్నాను. వేసేటప్పుడు మనకి సౌండ్ రావాలండి, అదిగో అలా రావాలన్నమాట సౌండ్, అంటే బాగా ఇదైనట్టు. ఇప్పుడు మనం దీన్ని ఇలాగా తిప్పుకోవాలి. మేము ఊరు వెళ్ళేటప్పుడల్లా పళని వెళ్ళామండి. పళని ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు, చెన్నై వెళ్ళేటప్పుడు మేము తీసుకుంటాం, కానీ అన్నీ ఆటగా పైన ఉందండి, అక్కడి నుంచి మనం తీయాలి. సామాన్లు అన్నీ ఉన్నాయి ఆ పైన. ఊరు వెళ్ళేటప్పుడల్లా కొనుక్కుంటాను. అది తీసి చేయడానికి బద్ధకానికి తీయట్లేదు, అవి ఉన్న దాంట్లోనే చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ మూత పెట్టుకున్నాం చూసారా, ఇలా మూత పెట్టుకోవాలి. ఇంకేం అక్కర్లేదండి, ఆయిల్ వేయడం ఏం అక్కర్లేదు. నేను తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇదిగోండి ఇలా తీస్తే మనకి ఇలా వచ్చేయాలి ఆపం. ఇదిగోండి అంతే, చూసారా ఎలా వచ్చిందో. ఇది
ఇలాంటి కళాయిలోనే మనం చేసుకోవాలండి. అలా చేసుకుంటే అలా వచ్చేస్తుంది. మేమైతే మా పెద్దలు వాళ్ళందరూ అంటే సోంపు వేస్తారండి, అది వేస్తారనమాట. అది వేసి చేస్తారు, కొంచెం దంచేసి పిండిలో కలుపుకుంటారనమాట. మా వాళ్ళందరూ, మా అమ్మాలు వాళ్ళందరూ, మా అత్తయ్యలు వాళ్ళందరూ అలా చేస్తారు. అంతేనండి. అలా వేసుకొని ఆపం. చూసారా? ఆపానికి బాగా వేడి తగలాలండి. ఈ తమిళనాడు, కేరళలో స్పెషల్ అండి ఇవి. ఈ టిఫిన్ మటుకు కంపల్సరీ వాళ్ళు అలా చేసుకుంటారు. అన్ని తమిళనాడులో అన్ని సైడ్లను కూడా ఇవి ఉంటుందండి. మేము అలాగే నాగపట్నం వెళ్ళామండి. నాగపట్నం అంటే వేలంగని అనమాట. మాకు పాస్ కదా, పాస్ మీద మా వారికి ఏంటంటే ఈ దేవుడు ఆ దేవుడు అని ఉండదండి, పాసే కదా. ఈ దూరం ఊర్లో అయినా అతనికి చాలా ఇష్టం కదా, అందుకని నాగపట్నం వెళ్ళాం అనమాట. అక్కడ కూడా ఈ ఆపాలే ఎక్కువ, ఆ టిఫిన్లు. ఇది ఆపం, ఇడియాపం, ఇవన్నీ వాళ్ళు చేస్తారు. పుట్టు నేను చూపిస్తానండి మళ్ళీ. ఇలా కొంచెం ఆయిల్లో ఇలా ముంచి మనం ఇలా చేసుకోవాలండి, అంతే, ఇంకేమీ అక్కర్లేదు. ఇదిగోండి ఇలా చేసుకొని ఇలాగ మనం పోసేటప్పుడే, ఈ పిండి పోసేటప్పుడే మనకి సౌండ్ వస్తుంది అనమాట. అంత హీట్ ఎక్కుతుంది కదా మనకి. ఇలా పోసుకున్నప్పుడే మనకి అది అలా రావాలి, అంత హీట్ అవ్వాలి. చూసారా? ఇదండి ఇలాగ వస్తుంది అన్నమాట. కొంచెం మనం నూనె కూడా వేసుకోవచ్చండి, నూనె కూడా మనం వేసుకోవచ్చు. నూనె వేయకుండా నేను చూసారా, ఇదిగో చేశాను చూసారా, నూనె వేయకుండా. ఇది నూనె వేసుకుందాం. ఆపానికి నూనె ఏం వేయక్కర్లేదండి. చూసారా ఈ హోల్స్ ఎలాగొస్తుందో? సోడా వేయలేదు, ఏమీ వేయలేదండి. నేను మామూలు మేము చేసుకున్న దోశలో సోడా వేస్తాను చూడండి, ఏది వేయలేదు. వేయకుండానే ఇలా మనకి హోల్స్ రావాలి ఆపానికి, అంటే బాగా కుక్ అవుతుందని అర్థం అండి. ఇది ఇలా వస్తుంది కదా, మనం మూత పెట్టుకోవడమే, చక్కగా వచ్చేస్తుందండి. దీనికంటే ఉట్టి బియ్యం పిండే, ఇంకా వేరే ఏది వేయలేదు. చూసారా ఎంత దీనికి వచ్చిందో? ఇది గిన్నెలాగా ఇలా లోతుగా రావాలన్నమాట. ఇది మనకి అమ్ముతారండి, ఇది సపరేట్గా అమ్ముతారనమాట. ఆపం చట్టి అంటారు, అదే ఆపం కళాయి మనం తీసుకోవాలి. ఇది మధ్యన ఉడికింది కదా, చూడండి మధ్యన ఉడికింది. ఇప్పుడు ఇంకో రకం కూడా అమ్మ చేస్తుంటారండి, మేము చేసుకుంటాం అనమాట. ఇదిగోండి గుడ్డుని ఇలా చితక్కొట్టి వేసుకోవాలి. ఇది స్వీట్ పాలుతో తింటామండి. ఇది పాలు పంచదార కలుపుకొని వేసుకుంటాం అనమాట. ఇది దీనికి మటుకు అక్కర్లేదు. ఇదిగోండి ఇలా వేసుకున్నాం కదా. గుడ్డు ఇష్టం లేదు అనుకుంటే మనం మానివచ్చు. మా ఇంట్లో గుడ్డు కూడా వేస్తామండి, గుడ్డు కూడా వేసి చేసేవారు మేము ఫెస్టివల్ టైంలో పెద్దవాళ్ళు. ఈ స్వీట్ కంటే ఆ పిండి సపరేట్గా మనం సోంపు వేస్తారండి. ఇదిగోండి పెప్పరు దీని మీద, గుడ్డు మీద వేస్తున్నాను. ఎందుకంటే పిండిలో మనం సాల్ట్ కలిపాం కదా, ఉప్పు ఎక్కువైపోద్దేమో, అందుకని నేను ఉప్పు వేయట్లేదు. మూత పెట్టుకుందాం. మనం వేసుకున్నా మన ఇష్టం అండి, లేకపోతే గుడ్డుకి కావాలంటే చిన్న సాల్ట్ వేద్దాం, కొంచెం ఈ మాత్రం. పిండిలో ఎక్కువ సాల్ట్ కలిపాను. మూత తీసి చూద్దామండి. ఇదిగోండి అయిపోయింది, స్టవ్ కట్టేద్దాం. అయిపోయింది. హాఫ్ బాయిల్డ్ ఎగ్ అండి, ఇది చాలా మంచిది. చూసారా ఎలాగొచ్చిందో? గుడ్డు కూడా బాగా పర్ఫెక్ట్గా అయిపోయింది. చూసారా? ఇది మిరియాలు, కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం నూనె కూడా వేసాను. ఇది ఇలా రావాలండి, ఇలా గిన్నె టైపులోని ఇలా రావాలి. ఆపానికి ఇలా ఉండాలన్నమాట.
దీనికి మనం కొనుక్కోవాలి, వేరేగా ఉంటుంది, అమ్ముతారు. ఇది నేనేమో మీకు చూపించలేదు, ఇందాక నేను చెప్పాను కదా, ఇదిగోండి ఇందులో కూడా వేసి చేశానమాట. ఏమండి, కాకపోతే ఈ కళాయితో కూడా మనం వేయచ్చు, నాన్ స్టిక్ అనమాట. చూసారా, ఇందులో డీప్ లేదనమాట, డీప్గా రావాలి. ఇది చూడండి ఎంత డీప్గా ఉందో కళాయికి. ఇదేంటి మామూలుగా మనం తవా మీద వేస్తాం కదా, అట్ల పెన్నం మీద వేసినట్టు అలా వచ్చింది. చూసారా ఎంత గొల్లగా వచ్చిందో, ఇలా గొల్లగా రావాలన్నమాట. ఇది కాకపోతే అట్టులాగే ఉంటుందండి. ఇదిగోండి పేపర్ దోశలాగా వచ్చింది, చిల్లులుగా అంత దీనిగా వచ్చింది, కానీ కాకపోతే దోశలాగా వచ్చిందనమాట. ఇందులో మనం దోశలకి ఏంటంటే మినప్పప్పు వేస్తాం, కంపల్సరీ మినప్పప్పు వేసే నేను మటుకు అట్లు చేస్తాను దోశలకి. కానీ ఇందులో ఏమీ లేదు, ఏమీ లేకపోయినా టేస్ట్గా ఉంటుంది. చూసారా, నేను కొబ్బరి ఆ పిండిలో కొంచెం వేసి చేశానమాట. అందుకే మా ఆయన కూడా తిడుతుంటారు, కొబ్బరి వేస్తావే తగలట్ట అని తిడుతుంటారు. ఎందుకంటే కొబ్బరి చూస్తే మటుకు నేను అన్నింటిలో కలిపేస్తాను, పప్పులోని వీటిలోని. ఇదిగో చూసారా, అంటే రుచిగా ఉంటుందండి, ఇది చాలా బాగుంటుంది టేస్ట్. అదండి, ఇందులో వేస్తే ఇలా వచ్చింది, ఇందులోనే వెయ్యాలి. అదండి ఇవాళ మన ఆపం అది చూపించారు కదా, మీకు అన్నీ అర్థమైనట్టు పర్టికులర్గా అన్నీ చూపించాను, అర్థమైనట్టు. ఇదిగోండి ఈరోజు ఆపం ఇలాగ అయింది. ఇదైతే ఆపానికి మనం వేసుకున్న కొబ్బరి మిల్క్, కొబ్బరి పాలు మనం ఇందులోని ఎవరి టేస్ట్కి ఎవరి ఇష్టానికి తగినట్టు మనం వేసుకోవచ్చు. ఇందులో ఏం పెద్ద ఇది ఉండదు. వెజ్తో తినొచ్చు, నాన్ వెజ్తో, నేను ఇడియాపంలో కూడా చెప్పాను కదా, వెజ్తో తినొచ్చు, నాన్ వెజ్తో తినొచ్చు, చేపల పులుసుతో తినవచ్చు, అన్నింట్లోనే వేసుకోవచ్చు. మాకు మట్టుకు ఇది కొబ్బరి మిల్క్ చాలా ఇష్టం అండి. కొబ్బరి కూడా మనకి ఇదేంటండి, కొబ్బరి ఇదిగో ఒక కొబ్బరి తీసుకున్నాను, ఇంత చిక్కటి పాలు, ఎందుకంటే నాకు ఎక్కువ ఇష్టం ఈ కొబ్బరి. ఇలాగా కూరతో కూడా తినొచ్చండి. ఒకసారి మేము బెంగళూరు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళైతే ఇలాగే వాళ్ళు ఎక్కువగా ఆపానికి ఇది చేపల పులుసు, మళ్ళీ ఇడ్లీతోని మటన్ కూర, మటన్ పులుసు అది అలా పెట్టారండి. ఇడ్లీతో మనం చట్నీ తింటాం కదా, తమిళనాడు సాంబారు కంపల్సరీ, సాంబారు ఇడ్లీ. ఇదిగండి వాళ్ళైతే మటన్ కూర ఇడ్లీతో, అదే వాళ్ళు ఎప్పుడు అలాగే చేసుకుంటారంట. ఇదిగోండి చూసారా, వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది. మధుర సైడ్ అంటే అసలు నైట్ వాళ్ళు భోజనం చేయరండి. మేము వారం వరకు ఉన్నాం మధుర సైడు. మాకైతే మా వాళ్ళు తెచ్చి మా క్యారేజ్ ఇచ్చారు. మా చిన్న పాప అడిత అయితే భోజనం అని గొడవ. మేమేమో టిఫిన్లే పడుతున్నారు. ఇదేంటండి టిఫిన్లు అంటే ఇడ్లీ సాంబార్. ఏం తింటాం ఇడ్లీ సాంబార్, మధ్యాహ్నం పూటలో అన్నం తిన్నాం, రాత్రికి అదే వస్తుందంటే లేదు. అప్పుడేమో మా క్యారేజీ స్పెషల్గా చేసి తెప్పించేవారు. మధురైలో ఉండదండి, తెలుసు కదా, మధుర మీనాక్షమ్మ టెంపుల్కి వెళ్ళేటప్పుడు. ఇదిగోండి ఈ ఆపం మటుకు రెడీ. ఇది ఇలా పాలు వేసుకొని తింటారు. ఇదేమో ఇలా చేశాను నేను, ఎగ్ది. ఇదిగోండి ఇవి మా చిన్నపాప అడిత చూస్తుంది. ఇదిగోండి ఇది గుడ్డుతో ఇలా చేస్తారు. ఇదేమో ఇది చూపించారు కదండి, ఆపం, ఆపం అదండి. తర్వాత ఇంకో కేరళలోని ఇంకో వంటకం కూడా చేసి చూపిస్తాను మీకు. ఈ వంటకం కనుక మీకు నచ్చినట్లయితే సింప్లీ రిచి జయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.